ఒక చిన్న కథ పెద్ద లెసన్ విను. అడ్వర్టైజ్మెంట్ లేకుండా ఒక ఫ్యాషన్ బ్రాండ్ మార్కెట్ లీడర్ అవ్వడం పాసిబుల్? 2010 లో ఫ్యాషన్ బ్రాండ్ అంటే 2 ప్రాబ్లమ్స్. ఒకటి, కాస్ట్లీ బ్రాండ్స్ అంటే పాకెట్ పెయిన్. 2, చీప్ క్లాత్స్ అంటే క్వాలిటీ ప్రాబ్లం. మిడిల్ క్లాస్ యూత్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అప్పుడే టాటా గ్రూప్ లోని ట్రెండ్ లిమిటెడ్ కి ఒక సింపుల్ థాట్, రెడీ క్లాత్స్ ని అఫోర్డబుల్ ప్రైసెస్ కి ఇవ్వలేమా అని. 2016 లో జూడియో ఫస్ట్ స్టోర్ బెంగళూరులో ఓపెన్ అయింది. బిగ్ యాడ్స్ లేదు, సెలబ్రిటీస్ లేరు, జస్ట్ స్మాల్ స్టోర్. ఇనిషియల్ స్ట్రగుల్స్ ఈజీగా. ఫ్యాషన్ ఫాస్ట్ గా చేంజ్ అవుతూ ఉంటుంది. రాంగ్ డిజైన్ అయితే లాసెస్ ఎక్కువ ఉంటాయి. క్లాత్స్ సెల్ అవ్వకపోతే మనీ బ్లాక్ అయిపోతుంది. మార్జిన్స్ చాలా తక్కువ. ఇనిషియల్ డేస్ లో జూడియో స్లోగా నడిచింది. స్టోర్స్ తక్కువ, బ్రాండ్ రికగ్నైజేషన్ లేదు, చాలా మంది నోటీస్ చేయలేదు. 2020 లో కోవిడ్ వచ్చింది. షాప్స్ క్లోజ్ అయ్యాయి, కస్టమర్స్ రాలేదు, సేల్స్ ఆల్మోస్ట్ ఆగిపోయాయి, క్యాష్ ప్రెజర్ పెరిగింది. కోవిడ్ టైంలో ఆఫ్లైన్ స్టోర్స్ క్లోజ్ అయినా కూడా జూడియో ఫాస్ట్ గా రికవరీ చేసి ఫిజికల్ ఎక్స్పాన్షన్ కంటిన్యూ చేసింది. జూడియో క్లియర్ స్ట్రాటజీ ఫాలో అయింది. లో ప్రైసెస్, సింపుల్ డిజైన్స్, ఫాస్ట్ గా న్యూ స్టైల్స్, స్మాల్ స్టోర్స్ బిజీ ఏరియాస్ లో. కస్టమర్స్ ట్రై చేశారు, ప్రైస్ రీజనబుల్, లుక్స్ ట్రెండీ. స్లోగా ట్రస్ట్ బిల్డ్ అయింది. స్టూడెంట్స్ వచ్చారు, ఫ్యామిలీస్ వచ్చారు, రిపీట్ కస్టమర్స్ పెరిగారు జూడియోకి. 2021 తర్వాత ఎక్స్పాన్షన్ ఫాస్ట్ గా స్టార్ట్ అయింది. ఒక స్టోర్, తర్వాత 10 స్టోర్స్, తర్వాత 100 స్టోర్స్. ఇవాళ 500+ జూడియో స్టోర్స్ ఇండియా మొత్తం ఉన్నాయి. టాటా గ్రూప్ లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫ్యాషన్ బ్రాండ్. లెసన్ సింపుల్, బిగ్ అడ్వర్టైజ్మెంట్ కాదు, కస్టమర్స్ కి వాల్యూ కన్సిస్టెంట్ గా ఇవ్వాలి. అప్పుడే బ్రాండ్ ఆటోమేటిక్ బిల్డ్ అవుతుందని జూడియో ప్రూవ్ చేసింది.